के जैसा चश्मा लगा के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के रजनी फैंस डोंट मिस द चांस Hi, hello and welcome to Sriniketan Pradeep Darbar powered by Sterling Farm. ఫస్ట్ గెస్ట్ ని పిలుద్దామా? ఈవిడ గురించి చెప్పాలంటే డాన్స్ బాగా చేస్తారు, యాక్ట్ బాగా చేస్తారు, బాగా నవ్వుతారు. ప్రదీప్ సాయంవరంలో కూడా గెలిచారు. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కృతిక. Lucky ride, my name is Lucky Ride. London chunky ride, now ure out in Mumbai. Karata kai kai, rana na mira pakai. Dil se charing boy na kanchi pattu pavadai. నేల మంచి కుర్రానే అసలే కొడితే పడ్డానే. అల్లెల్లే నీ కుర్రానే ఆడు కూడా చూస్తే వచ్చానే. బొమ్మే సూపర్ గున్నదే సిల్వర్ జూబ్లీ ఆడుతే Touring కి కోలర్ ఇంకా నువ్వే toy. Lucky ride, my name is Lucky Ride. London chunky ride, now ure out in Mumbai. కృతిక, వెల్కమ్ టు ప్రదీప్ దర్బార్. Thank you. But your bungalow is beautiful, Pradeep. దర్బార్ దర్బార్ దర్బార్. Your darbar is beautiful. నేను ఇంగ్లీష్ లో చెప్పాను. అంటే ఇంత పెద్ద దర్బార్ లో కూడా ఒక్కడే ఉంటున్నా. అవునా? After the Swayamvaram also. సైవర్ తర్వాత కూడా ఒక్కడే ఉంటా. ఖాళీ పూత్ బంగ్లా లాగా ఉంది ఇది నాకు ఇప్పుడు. గుడ్ టు సీ యూ Thank you. Same here. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఈవిడి పేరు అసలు పేరు ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ ఈవిడికి ఓ సినిమాలో పెట్టిన పేరు పింకీ. ఇంకప్పటి నుంచి పింకీ హీఈస్ జస్ట్ వెంకీ. ఎస్ సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుదీప. సుదీప గారు, వెల్కమ్ టు ప్రదీప్ దర్బార్. థ్యాంక్ యూ. పింకీనే ఇంకా బెట్టగా ఉంది చక్కగా. సో పింకీ, ఐఎమ్ జస్ట్ ప్రదీప్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం అనుకుంటా నేను చేసే షోలో. ఇంతకు ముందు కూడా ఒకటి చేసాం, అది గడసరి అత్త సొగసరి కోడలు. సో ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? ఐఎమ్ ఫైన్. అంటే అప్పుడు మీ షో చేసేటప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదు, సో రీల్ అక్కతో వచ్చాను. యా, సో ఇప్పుడు పెళ్ళయింది, చక్కగా బాగుంది, వెల్ లైఫ్. డేట్లు రాసుకోండి, రీల్ అంతా వచ్చేసింది అంటే నెక్స్ట్ షూటింగ్ లో పెట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు రాబోతున్న ఈ వ్యక్తి అచ్చ తెలుగులోనే మాట్లాడగలడు. సూపర్ కూల్ డూడ్, అన్ యాక్టర్ అండ్ విజయ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లోబో. వెల్కమ్ వెల్కమ్ ప్రదీప్ గారు గారికి స్వాగతం సుస్వాగతం. ప్లెజర్ అన్న. మూవీస్ లో చూసాం మిమ్మల్ని అండ్ అలాగే టీవీలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉంది హౌస్ లైఫ్? కూల్ అన్న. గుడ్. బట్ కొంచెం టెన్షన్ లో ఉన్నా. ఎందుకు, ఏమైంది? అగో నా వైపు చూస్తున్నాయండి. అగో ఆమెని. ఆహా, ప్రదీప్ స్వయంవరం ప్రోగ్రామ్ చూసినా? చూసినా. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడా? ఈమెతోనే మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు? ఆమె పక్కనే నిలబడుతున్నా. నువ్వు పక్కన మాత్రమే నిలబడుతున్నావు అంతే. ఓకే, వెల్కమ్ టు ప్రదీప్ దర్బార్. థ్యాంక్ యూ బ్రో, నైస్ మీటింగ్ యూ.
ఇచ్చు. ఓకే, శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెల్లింగ్ పంప్స్ లో ఫస్ట్ రౌండ్ వై దిస్ కొలవరి. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లో నేను అడిగే ప్రశ్నకి బజర్ మీ బాక్సింగ్ గ్లౌజ్. సో మీరు ఎంత గట్టి కొడితే, ఎన్ని సార్లు కొడితే అప్పుడు అంటే నేను ఫీల్ అవ్వాలి. కన్ను కొడితే మీరు ఎలా ఫీల్ అవుతారు? నాకు తెలిసిపోతే నేను అలాంటి వ్యక్తిని. సో ఆల్ రసగుల్లాస్ ఇన్. ఫస్ట్ క్వశ్చన్, సూపర్ హిట్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ శివాజీ. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది పింకీ. డైలాగ్ ప్లీజ్. గుంపు వస్తుంది, వస్తుంది. కృతిక. పన్ను గుంపుగా వస్తాయి, చిన్నగా సింగిల్గా వస్తుంది. లోబో తెలివా నీకు? అందుకే కుదల ఇట్లా. అది వచ్చింది వచ్చింది. సరే, మీరిద్దరు లోబోకి 5 నాన్ స్టాప్ పంచెస్ ఇస్తే ఇద్దరికి 3 పాయింట్స్ ఇచ్చారు. కాలు మొక్కుతాను వద్దు. రెడీ 1 2 3 గో. వెరీ గుడ్, ఇద్దరు రైట్ ఆన్సర్ ఇచ్చారు. 3 పాయింట్స్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్. మగధీర మూవీ అందరు చూస్తుంటారు, రైట్? సో మగధీర మూవీలో క్లైమాక్స్ డైలాగ్ పరిగెత్తుకుంటే వెళ్ళి కొట్టొచ్చు అతను, అదే బజర్. ముగ్గురులో ఎవరు బజర్ కొట్టారంటే కృతిక. ఒక్కొక్కరి కాదు, 100 ఒకేసారి పంపించు. దాని తర్వాత డైలాగ్ పంపించాలి కొట్టారు. పంపించడానికి కొత్తదా? పంపించడానికి కొత్తగా మధ్యలో ఇంకో డైలాగ్ ఉంది కదా పింకీ, నాకు అక్కడ వరకే వచ్చా. ఒక్కొక్కరి కాసేపు 100 మంది ఒక్కొక్కసారి పంపించు. నీకు వచ్చా? నాకు రాదు. మరి ఎందుకు ఇట్లా ఫీల్ అయ్యావు? రెడీగా ఉన్నా, కొట్టండి కొట్టండి, మళ్ళీ పాయింట్ ఇస్తా, కొట్టండి మళ్ళీ పాయింట్ ఇస్తా. బాగా ఎందుకు తెలియదు, అందుకే కొడుతున్నారు వాళ్ళు. సరే, షేర్ ఖాన్ పాత్ర ఎవరు చేశారు? పోలే. ఇప్పుడు నేను కొడతా. ఓకే, ఈ డైలాగ్ ఇంకా కొంచెం మిగిలి ఉంది. హింట్ ఇవ్వనా? ఓకే, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క లెక్క ఇలా వచ్చింది. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. ఓకే, సో థర్డ్ క్వశ్చన్. చిన్నప్పుడు చదువుకున్న పోయం. ఉప్పు కప్పు. ఉప్పు పక్కన కొట్టు 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 క్రికెట్ కొట్టు కొట్టు, ఏయ్ 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 కొట్టు. ఓకే, సో ఫస్ట్ బజర్ అంటే ఎక్కువ దెబ్బలు కొట్టిన వాళ్ళు కృతిక. ఉప్పు కప్పు రమ్ము ఒక్క పోలిక ముందు చూడ చూడ విపులు పుణ్య పురుషు విశ్వరాభిరామ రాంగ్ ఆన్సర్. లోబో నాకు రాదు. యాది రాలే. నాకు తెలియదు. ఉప్పు కప్పు రాదంటే ఊరుకున్నారండి, కొట్టండి. ఉప్పు కప్పు రమ్ము చెప్పు. చిన్నప్పుడు తెలియదు మమ్మీ తెలియదంటే మమ్మీ కొట్టదా? ఒక పని నన్ను ఎత్తి పడగొట్టుకున్నాను. కాసేపు అయితే అదే వద్దులే, నేను టెన్షన్ పడకు. ఓకే పింకీ. ఉప్పు కప్పు రంగు మొక్క పోలిక ముందు మెల్లగా కూర కూరుతులు పూసు రంగు పుణ్య పురుషు విశ్వరాభిరామ విశ్వరామ. రైట్ ఆన్సర్, వెరీ గుడ్ లోబో, వండర్ఫుల్. ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను, నువ్వు నేర్చుకో. ఉప్పు కప్పు రంబు. ఉప్పు కప్పు రంబు. ఓకే, రంగు కాదు. నీ తల్లి అరే తిడుతున్నా. అరే ఇది బానే ఉన్నది. పాట వాడకపోతే కొడుతురు, పాట వాడితే కొడుతురు. చెప్పు. ఉప్పు కప్పు రంబు. ఉప్పు కప్పు రంబు. నొక్క పోలిక నుండు. నొక్క పోలిక రంబు. రంగు కాదు నుండు. చూడ చూడ రుచులా. చూడ చూడ రుచురా. తునా తునా కాదు నాన్న, చూడ చూడ. చూడ చూడ రుచులు. రుచులు వేరేయా? వేరేయా?
పురుషులందు పుణ్య పురుషులు వేరేయా? కూర్చున్నాను అన్న కాలు పట్టుకుంటా అది ఎటో పోతుంది ప్లీజ్ 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 విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ వినరా రేమా నేను ఎట్లా కొడతా చూడు నెక్స్ట్ అనుకోవచ్చు బాగా మెత్తిలు వల కొడతాయి. ఫోర్త్ క్వశ్చన్ మూవీ పేరు బొమ్మరిల్లు. ఏం తెలుసు అని కొడుతున్నావు? ఏం అడిగినా క్వశ్చన్? నేను క్వశ్చన్ అడగకుండా బసర్ కొట్టినందుకు కొట్టండి. చెప్పు బొమ్మరిల్లు గురించి నీకేం తెలుసు చెప్పు. సినిమా డైరెక్టర్ ఎవరు? ఆగు సరే అందులో శ్రేయ ఎవరి సిస్టర్? సిస్టరా? ఓకే బావా ఓకే బావా శ్రేయ నీ సిస్టర్ బావా ఓకే. నాకు డైరెక్టర్ వచ్చింది చెప్పే రైట్ ఆన్సర్ చెప్పాడు. కొట్టండి రైట్ ఆన్సర్. వచ్చింది నాకు. ఓకే బొమ్మరిల్లు మూవీలో చెప్పు అది కాదు క్వశ్చన్. బొమ్మరిల్లు మూవీలో వన్ ఫేమస్ డైలాగ్ ఆన్ కాఫీ. ఓకే బజర్స్ ఇంకా కొడుతూ ఉండొచ్చు, నేను సెలెక్ట్ చేద్దాం కొడుతుండొచ్చు. ఓకే ఓకే సో ఫస్ట్ ఎవరు బజర్ కొట్టారంటే పింకీ. స్టార్టింగ్ అది కాదే. నెక్స్ట్ బజర్ కృతిక నువ్వు కొట్టావు. ఆ డైలాగ్ స్టార్టింగ్ ఏంటి? ఆ, ఇంకేం కావాలి? ఓకే సో పింకీ బజర్ ప్రెస్ చేశారు బట్ కంప్లీట్ ఆన్సర్ కృతిక ఇచ్చారు. 3 పాయింట్స్. లాస్ట్ క్వశ్చన్ చాలా ఫేమస్ డైలాగ్, చిరంజీవి గారు అన్న డైలాగ్ ఇది. ఆయన దీన్ని ఇంగ్లీష్ లో చెప్పారు, తెలుగులో అయితే ముసళ్ళు ఉంటాయి. ఇంకా కొట్టండి కొట్టండి, మీకు గుర్తొచ్చేంత కొట్టుకోవచ్చు. గట్టి కొట్టక రసగుల్లా లోపల పోతుంది. ఓకే పింకీ రాంగ్ ఆన్సర్. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. నువ్వు తెలుగులో చెప్పది. అయిపోయింది, రౌండ్ అయిపోయింది. సో కృతిక ఫస్ట్ రౌండ్ లో మీ స్కోర్ 9 పాయింట్స్. సో నీకు నాకు సంథింగ్ రౌండ్ లో వెనక స్క్రీన్ మీద కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఆ పిక్చర్స్ ని కనెక్ట్ చేసుకోవాలి, అంటే ఆ పిక్చర్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇది బజర్ రౌండ్. ఈసారి మీరు ఆటో హార్న్ కొట్టాలి. ఎవరు ఫస్ట్ హార్న్ కొడితే వాళ్ళు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలిగితే 5 పాయింట్స్. నేను క్లూ ఇచ్చాక ఆన్సర్ చెప్తే 3 పాయింట్స్. ఫస్ట్ పిక్చర్ కృతిక. బంతి చామంతి ముద్దాడుకున్నాయి అని నేను అనుకుంటున్నా. ఆలోచించండి, 3 ఫొటోస్ కు కనెక్షన్ ఉంది. సరే క్లూ నేను చెప్పిన తర్వాత ఎవరు బజర్ ప్రెస్ చేస్తే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్. ఫస్ట్ ఛాన్స్. ఇది ఒక ఫేమస్ సాంగ్. ఆ 3 ఫోటోల్లో మీకు కనిపించేదే సాంగ్ ఫస్ట్ లైన్ లిరిక్స్. బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి. యా ఓ రైట్ రైట్ ఆన్సర్. ఓ బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి. చెలో చెలో వచ్చే నాతో అత్తారింటికి. రామ్జీ 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 రామ్జీ. ఓకే ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ అయిపోయింది. సెకండ్ పిక్చర్ లోపలికి అర్థమైంది. ఏం లేదు అర్థం ఆడ ఈగ ఉన్న జంప్ చేస్తుంది అమ్మ. ఈగ జంప్ ఏంటి కింద ఏంటి రోలరా కాదు. వెయిట్ వెయిట్ లిఫ్ట్. నో వెయిట్ జంపింగ్. క్లూ కావాలా? yes you. ఇది మూవీ కాదు, ఇది సాంగ్ కాదు. యూ విల్ ఫైండ్ ఇట్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. హైదరాబాద్ లో ప్రతి చోట ఉంటుంది. what is the clue? flyover. రైట్ ఆన్సర్.
పింకీ ఎలా హౌ ఇస్ పాసిబుల్? హైదరాబాద్ లో అన్ని చోట్ల ఉంటాయి అన్నారు. Yeah. లైక్ ఫ్లై ఈగా జంప్ ఓవర్ ఇలా అనుకుంటా ఉంటే ఫ్లై ఓవర్ కనెక్ట్ అయింది. somehow it came right. మీరు వెళ్ళిపోయేటప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒక్కటి ఇవ్వరా? ఎందుకు? ప్రతిరోజు షూటింగ్ వచ్చే ముందు దండం పెట్టుకుని వస్తాను. మంచి మంచి ఐడియాస్ వస్తాయి, ఎవ్వరికి రాని ఐడియాస్ వస్తాయి. బ్రిలియంట్ ఆన్సర్, సూపర్. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ గో ఫర్ ద థర్డ్ పిక్చర్. देख लो रे साला ये रात छा गई. ఆ సైన్ దేనికి? స్టాప్ కి. స్మోకింగ్ వస్తుంది. అంటే ఏ విధంగా ఆలోచించాలో అర్థం కావట్లేదు. వాడు కొంచెం 4 రోజులు తుప్పు పట్టేసి ఉండదు. వాడు ఓకే, క్లూ. క్లూ, ఈ దానికి క్లూ ఇట్స్ డేంజరస్. ఇట్స్ డేంజరస్. నా పేరు ముఖేష్. పింకీ, స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఇక్కడ ఇంజూరియస్ టు హెల్త్ ఎక్కడ కనిపిస్తుంది నీకు? అదే కనపడలేదు, అలా ఎలా వచ్చిందని. సింపుల్ గా ప్రతి పిక్చర్ ని విడగొట్టుకుని చూసుకోండి. స్టాప్ స్మోకింగ్. స్టాప్ స్మోకింగ్. ఎక్కడైనా హోటల్కి వెళ్ళిన రెస్టారెంట్ స్టాప్ స్మోకింగ్ స్టాప్ అంటారా? అదే, కెన్ ఐ కమ్ క్లోజ్ అండ్ సీ వాట్ దట్ కిడ్ ఇస్ డూయింగ్? వాడు అక్కడ ఏం చేస్తున్నాడు ఇంపార్టెంట్ అని నీకు. నో స్మోకింగ్. అబ్బాయినా, చిన్న అబ్బాయా? ఓ పని చెయ్యి, వెళ్తున్నప్పుడు ఆన్ ది వేలో పింకీకి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్పు. రైట్ ఆన్సర్ ఇచ్చి. నో స్మోకింగ్ ఇస్ రైట్ ఆన్సర్. లేబా, ఆవిడ నిన్ను అడిగింది ఈ సింబల్ ఏంటి అంటే, అది నో స్మోకింగ్, అది నువ్వు ఆగు అన్నావు. అవును చెప్పిన అదే ఆన్సర్. అదేనా ఆన్సర్? ఆవిడ చెప్పినావు నువ్వు మళ్ళీ. ఆ సైన్ దేనికి? స్టాప్ కి. స్మోకింగ్ వస్తుంది. నో స్మోకింగ్. ఇప్పుడు కృతిగా Yeah. ఆవిడ దూసుకెళ్తుంది ముందుకి. లోబో యు ఆల్సో రెడీ? Ready. ఫోర్త్ పిక్చర్. ज्वलत्कराळ जिह्विका खगत्कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका. ఇంకే ఐ హావ్ హై ఎక్స్పెక్టేషన్ అమ్మా. ఏ ఉండు, నా మొత్తం పోయింది. మా ఆంట్. ఆంటీ ఏం చెప్తారు తెలుగులో? సీమ. నువ్వు కావాలా? క్లూ. ఇట్స్ నాట్ ఎ సాంగ్, ఇట్స్ నాట్ ఎ మూవీ, ఇట్స్ నాట్ ఎ పర్సనాలిటీ, ఇట్స్ ఎ ప్లేస్. రాయలసీమ. రాయలసీమ. సీమ సీమ. రాయలసీమ. కరెక్ట్ ఆన్సర్ లోబో. అప్పుడు పిక్చర్ రాంగ్. ఏయ్, నువ్వు అప్పటి నుంచి చెప్పినా ఊకో. లేక ఒక్కటి దీన్ని చెప్తే చేయకు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. yes. డౌట్. సీమ. ఓకే, అవును, రాయాలంటే అది. ఆయన రాయలు, కృష్ణదేవరాయలు. ఇప్పుడు లోబో చెప్తాడు కృష్ణదేవరాయల గురించి. చెప్పండి. కృష్ణదేవరాయలు ఏంటంటే ఆయన శరత్ నగర్ లో ఉంటుంది. సరదాగా ఉంటుంది. అలా ఈయన పెద్ద కొడుకు, వాళ్ళ పెద్ద కొడుకు ఏంటి జగవీరానా? ఈయన పేరు విష్ణుపతి. ఈయన బాలనగర్ లో ఉంటాడు. లెఫ్ట్ కొట్టి ఆ సీనన్న కిరాణా దుకాణం ఉన్నది కదా, వాళ్ళ ఇంటి వెనకాల పోతే అలా పెద్దమ్మ ఉంటది. రెండు గేదెలు కూడా పంట ఉంటాయి. తీసుకొచ్చి మీ నెత్తివేస్తారు. 2 గేదెలు కూడా ఉంటాయి. 2 గేదెలు, ఒక సీమ కూడా ఉన్నది. ఇంకో విషయం తెలుసా? ఇంకొక సెంటెన్స్ ఎక్స్ట్రా చెప్పినా ఇందాక ఇచ్చిన మార్కులు తీసేస్తాను. నీ కాలు పట్టుకుంటాయి. ఇప్పుడు లాస్ట్ పిక్చర్, అలర్ట్ గా ఉండండి. దీంతో స్కోర్లు చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. యప్. లాస్ట్ పిక్చర్. లోబో బ్లూ సార్. క్లూ. ఇది ఒక లేటెస్ట్ మూవీ టైటిల్. లేటెస్ట్ మూవీ టైటిల్. వెంకీ మ్యాచ్ చేయండి. తెలుగు హిందీ సినిమా. తెలుగులో ఆట ఆరంభం. ఎలా? ఆట ఆరు రంభం, లైక్ 6 రంభ. రమ్. ఇక్కడ లాస్ట్ ఏంటి? ఆట ఆట ఆరంభం, 6 రంభం. షఫుల్ కూడా అవుతుందా? ఇట్స్ ఏ స్ట్రైట్ ఆర్డర్ కనెక్షన్ అని నేను చెప్పలేగా. ఇట్స్ కనెక్షన్. ఆ ఫొటోస్ లో కనెక్షన్, ఒక మీనింగ్ ఉంది. క్లూ కెన్ బి ఎనీథింగ్ Yes, yes. అన్నట్టు. ఎస్, క్లూ ఇచ్చిన తర్వాత ఆన్సర్ ఇచ్చారు పింకీ. 3 పాయింట్స్.
శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెల్లింగ్ ఫార్మ్స్ లో మా ముగ్గురు గెస్ట్లు ఇప్పుడే సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు. సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయాక కృతిక ఒక ఆన్సర్ కూడా ఇవ్వలేదు కాబట్టి నో ప్రాబ్లం. యు ఆర్ ద సేమ్ స్కోర్ 9 పాయింట్స్. లోబో ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేసావు నువ్వు. ఇందాక రౌండ్ లో 0, ఈ రౌండ్ లో ఒక క్లూ ఆన్సర్ 3 పాయింట్స్. పింకీ సో ఈ రౌండ్ లో 12 పాయింట్స్ వచ్చాయి మీకు. ఓ వావ్. అండ్ లాస్ట్ రౌండ్ లో 11 సో మొత్తం కలిపి 23 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. వావ్. మా వాళ్ళు మంచి ట్యూన్ వాయిస్తారు, మీకు ఆన్సర్ తెలుస్తుంది, మీరు పాడతారు. మీరు పాడితే ఐస్ బాక్స్ నుంచి బయటకు వచ్చి, పాడకపోతే ఐస్ బాక్స్ లోనే ఉండాలి. థర్డ్ రౌండ్ గానా బజానా. కృతిక, లోబో అండ్ పింకీ. ఈ థర్డ్ డిగ్రీ పనిష్మెంట్ మీకేనా వచ్చింది ఐడియా? ఇది థర్డ్ కాదే. ఒక్కసారి మా కోసం చేసి ప్లీజ్. వాట్ ఆర్ టాకింగ్? దిస్ ఇస్ ప్రదీప్ దర్బార్. ఇలా అనుకుంటా ఇట్లనే రెడీ 1 2 3 and 10. టార్చరింగ్ పెట్టుర్రి కాళ్ళు. అమ్మ మీరు అరే స్టార్ట్ చేయండి రౌండ్. Yeah, round is started. మీకోసం ట్యూన్ రెడీగా ఉంది. Passes in your hand. అన్న Ready? ఏ పాట పాడు. ఈ అమ్మాయి కూడా లోపలికి వస్తేనే బాయిస్తారు. ఇది దర్బార్ కాదు, ఇది జైలు. ప్రదీప్ జైలు, ఇది దర్బార్ కాదు. ప్రదీపన వాట్ ఈస్ దిస్ టార్చరింగ్? దిస్ ఇస్ వంకాయ ఫుల్. ఇది ఎట్లున్నది తెలుసా? ఆ. పగర్ కాలర్ పట్టుకొని అరే చెప్పకుండా టార్చరింగ్ ఇదే అంటారు. ఈ రౌండ్ కి ఏమైనా ఎలిమినేషన్ ఉందా? నన్ను సంపేరు ఎలిమినేషన్ అయిపోతాయి. దే లవ్ యూ యా, దే లవ్ యూ. క్రేజీ Crazy girl. ప్లీజ్ ఇగో 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 ఆ. కాలు పట్టుకుంటా, ఇద్దరు కాలు పట్టుకుంటా. ఈడ నాకు టార్చరింగ్ అవుతుంది. ఈడ అసలే నిక్కరు చల్లగా అవుతుంది, లోపల గాలేదు. రెడీ పొజిషన్ 1 2 3 గో. ఓ మై గాడ్, జర మంచి పాట. ట్యూన్. పింకీ సాంగ్. బన్నీ 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 బన్నీ. అరే నువ్వు లోపల రాడు. ఓ తల్లి, నీకు పాట రాకపోతే వద్దమ్మా. ఎలిమినేటెడ్, బయటికి అక్కడ వెళ్ళిపోయింది. లోపలికి వచ్చే పాడాలి, బయట పాడడానికి లేదు. రెడీ. బన్నీ 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 బన్నీ, నిన్ను చూస్తే జారుతుంది చున్ని. అన్ని కాదు అందుకోర కొన్ని, అన్ని కాదు అందుకోర కొన్ని. అల్లుడు ఎప్పుడు అవుతాడని అడుగుతున్న పిన్ని. నా కర్మ కాలిపోయింది. ఎందుకిలా నన్ను చంపాలి. నేను సాంగ్ పాడేది. నన్ను కూడా చంపేయండి. ఓకే, పింకీ అండ్ కృతికాకి 3 పాయింట్స్. పాట వాడకపోతే ఆ టార్చరింగ్ పెట్టినావు నువ్వు. రెడీ? ఓకే రెడీ. కృతిక సూపర్ జోడీలో పర్ఫార్మ్ చేసావు, నీకు ఎలా అనిపించింది? ఓకే, ట్యూన్, సెకండ్ ట్యూన్. దుడ్డు కావాలన్నాడు, దుబాయ్ నన్ను పంపాడు. కొంటాడే పైసలు పంపిమన్నాడు. ఇది లేకుండా నువ్వు పాటలు ఎలా పాడదాం అనుకున్నావు? ఇక చచ్చిపోతాను. కృతిక కంగ్రాచులేషన్, 5 పాయింట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ ప్రదీప్. నెక్స్ట్ ప్రదీప్. థర్డ్ ట్యూన్. అరే మీ కాళ్ళకు ఒక దండ. First అయ్యా, ఒక్క tune. పాట తెలిసింది, అది కూడా పింకీ. నేను ఫస్ట్. ఒక్కటే ఒక పాట తెలిసింది, అది కూడా వచ్చి. నువ్వు గో నిక్కర్ నిల్లు అంటూ ఉండు. జలక్ దిక్లాజా, జలక్ దిక్లాజా, ఏక్ బార్ ఆజా, 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 ఏక్ బార్ ఆజా, 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 दीदार दे तरसे अखिया, गुजरे रब से अखिया, जलक दिक्लाजा, ఏరా జలక జలక్ దిక్లాజా, జలక్ దిక్లాజా. రైట్ ఆన్సర్. బజర్ చేతిలో లేకుండా ఎలా బజర్ ప్రెస్ చేస్తావు? ఈడ ఇక్కడక్కడ ప్యాక్లు అయిపోతుంది. నువ్వేమో బజర్లు గిజర్లు అంటున్నావు.
వీళ్ళేమో జలకు దిక్కులా జా జలకు దిక్కులా జా ఇక్కడ మొత్తం బాధలు. అదేంటి ఇగో. అవి కాళ్ళ కూలిపోయిన పొట్టకాయల రండి. ఏ దే లవ్ యూ యా. నువ్వేమో బ్యాక్గ్రౌండ్ లో టార్చరింగ్ పెట్టుకుంటూ దే లవ్ యూ యార్, దే ఆర్ క్రేజీ యార్. మొత్తం చేసే అయిపోతుంది. ఓకే పొజిషన్స్ ఇన్. ఓకే ఓకే బజర్స్ రెడీ. నెక్స్ట్ ట్యూన్. కృతిక. ढोल ढोल दिल जरा जरा ननु ओड ओड गनी नडवरा चारू मारे कर परा चच तेरी मेरू चच जरू परा जरा जल्दी जल्दी पंदर ननने दाना गया रंग संबर मुनके दाना रायु रालवे रालु गाई वे रसिकुड़ा कटू गलाक सर सर सुड़ा रारा राम के सर पड़ा न न न न न न न न 5 points. లోబో అన్నా. ఈ సాంగ్ తెలుసా? లోబో చచ్చిపోయింది. నా సావులు ఆ టార్చరింగ్లు వద్దు, మీకు ఒక దండం. ఓ పాటలు వాడు అమ్మో ఏమో పాటలు పెట్టి ఇంకా నిలబెడుతురు నాకు దేవుడా. అట్లా ఈమ బరఫ్లో నిలబడు డోల 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 డోల. కానీ పక్కన బాధ ఏమున్నది అది లేదు. దశ 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 చంపేసిరు, ఖతం అయిపోయింది. లోబో ఏం లేదు, ఉప్పు ఉప్పు అని ఊదుకో ఆ. మొత్తం పోతుంది. ఇది. నెక్స్ట్ ట్యూన్ విందాం. అమ్మా నేను నడుచుకుంటా ఇంటికి పోతాను, నాకు నీ టార్చరింగ్లు పెట్టకు ప్లీజ్. రోబో పొజిషన్స్. రెడీ సో అందరు టీ కాఫీ తాగారా? ఆగిరా, రెడీ మీరు చల్లగా ఉండండి. ప్లీజ్ చల్లగా ఉండరు. నెక్స్ట్ ట్యూన్. లోబో. యావీడే టా 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 టా. అమ్మా, అన్నా, అదే కదా, అదే, एक हो गए हम और तुम, పాడు దాదా. एक हो गए हम और तुम, हाँ। तो उड़ गए बिंदेरे, सकन की पायल मस्ती में तो कंगन गन के रे. వాళ్ళు వాయించింది తెలుగు పాట. అన్నా నీ కాలు పట్టుకుంటా అన్నా, నీ కాలు పట్టుకుంటా అమ్మ అమ్మ తెలుగులో వాయించారు వాళ్ళు. ఇక నాకు ఆ తెలుగులో రాదు. ఎవరు పాడతారో విత్ ఎక్స్ప్రెషన్. కొంచెం కూరుంటి అమ్మో కొంచెం అంటే నాకేదో ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటి అంట? ముక్క ఒక ముక్క కొంచెం కూరుంటి ఈత కూడుంటే అమ్మో ఈత ముద్దుంటే అమ్మో నీ కడుపున బిడ్డల చల్లగుండా తల్లో దండం పెడతా అమ్మ 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 కాదు, అమ్మ. ఇది కాదు ఆన్సర్. అతను పాడింది రైట్. 5 points. ఓకే లాస్ట్ ట్రాక్. రెడీ గైస్. లోబో అది డాన్స్ చేస్తూ ఆ పాట కరెక్ట్ గా పాడితే నువ్వే ఓకే నువ్వు పాడు. పాడతా. మన్మథ రాసా మన్మథ రాసా ఎనకి ధననా చిన్నాడా నేను వాయే నేను వాయే నేను వాయే నా వల్ల కాదు. నేను అమ్మా ఇద్దరులో ఎవరు కరెక్ట్ గా లిరిక్స్ పాడితే. మన్మథ రాజా కన్న మనసే కిల్లాదే దొక్కి చేసి చూపులతోని చొచ్చు మనసు ఎనకు తమిళ తెలియదు. మీ ముగ్గురులో లోబో యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసి నిజంగా భలే స్టార్ట్ చేసి కానీ అదేంటో ఎవరికి తెలియదు. అప్పుడు ఒక్కరికే తెలుసు అలా స్టార్ట్ చేసి చాలా బాగుంది. దాని తర్వాత తమిళ్లో కృతిగా పాడింది. వెరీ గుడ్ కృతిగా. థ్యాంక్ యూ అండ్ పింకీ పాపం చాలా ట్రై చేశారు ఆవిడ. కానీ ఫస్ట్ లోబో స్టార్ట్ చేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్ పింకీ, నీకు 3 points. అప్పటి నుంచి నా గురించి చెప్పి ఆడ ఇంకోట పాడతారా?
చూసారా స్టార్టింగ్ లో వద్దు ఎప్పుడు అయిపోద్ది అని అడిగారు హలో. ఇప్పుడు ఇంకో ట్యూన్ అంటే లోగో కోసం No, 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 no. పిల్ల Okay, position. నేను బాత్రూమ్ Position. నేను బాత్రూమ్ పోతాను Position. నేను బాత్రూమ్ పోతాను అందులోనే పోవచ్చు Hey! అనవసరంగా రౌండ్ అయిపోయింది కానీ వీళ్ళు లాస్ట్ ట్యూన్ అడిగారు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ట్యూన్ లోబో రా 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 నా 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 నిన్ను బద్రీనాథ్. చూస్తే బద్రీనాథ్, కళ్ళు తెరిస్తే బద్రీనాథ్. నువ్వు గెలిస్తే బద్రీనాథ్, నువ్వు ఆడితే బద్రీనాథ్. బద్రీనాథ్ నువ్వు నన్ను ఇడికెళ్ళి జరుపు బద్రీనాథ్. 3 పాయింట్లు బద్రీనాథ్. నేను వస్తున్నా, నాకు తెలియదు. పాట పాడినా అంతే. నేను ఇటువంటి జీవితంలో టార్చరింగ్ చూడలేదు. నేను కూడా మీరు పిక్కి గారు పింకీకి అడగద్దు. ఇలాంటి టార్చర్ మీరు కూడా యాక్చువల్లీ చూడలేదు. కదా నాకు చాలా అది నేను ఇంకా పాడగలుగుతా. నేను అది ఈడ 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 పక్కనోడు ఉన్నాడా చచ్చిపోయిందా లేదు. ఈవిడ ఇంకో పాట నేను ఇంకొక పాట పాడతా. యూనో ఇట్స్ షీల్ డూ ఇట్ ఫాస్ట్. మధ్యలో ఏమైతుండు ఏం లేదు. పాపం నిక్కరేసుకుంటూ వాడి పరిస్థితి ఏంది ఎవరైనా పట్టించుకుంటారా చల్లగా ఉంటది ఆయనకి. సో ఇక్కడతో ఈ థర్డ్ రౌండ్ అయిపోయింది అయిపోయింది అన్న. ఓ దేవుడా. కానీ ఫోర్త్ రౌండ్ కి ఇద్దరే వెళ్తారు. టాప్ 2 స్కోరర్స్ లాస్ట్ రౌండ్ కి వెళ్తారు. వాళ్ళే జాక్ పాట్ కొడతారు. వావ్ వాళ్ళకి బాబా ప్రైజెస్ ఉన్నాయి, అందులో స్పెషల్ ప్రైజెస్ ఉంటాయి. వీళ్ళ ముగ్గురులో ఈ రౌండ్ లో పాడిన పాటలకి స్కోర్స్ యాడ్ చేసుకున్న తర్వాత టాప్ 2 స్కోరర్స్ ఆర్ లోబో. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిమినేటెడ్. బ్రదర్ నువ్వు బాధపడకు, నీకు నేనున్నాను తోడు. మొత్తం అయినాక నువ్వు ఉన్నావు అంటే ఆ, నేను ఎప్పుడు మొత్తం పోయినాకే ఉంటా, ముందు అస్సలు కనపడ. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలతో మన లాస్ట్ రౌండ్ లోకి వెళ్తాం. ఈ ఇద్దరు అమ్మాయిలు 1.5 అబ్బాయి. చక్కగా ఇద్దరు లాస్ట్ రౌండ్ కి వెళ్ళారని నవ్వారు, చూసేవాళ్ళు పోయిందాక. ఇప్పుడు నీకు అర్థమైందా కథ ఏంది? ఇప్పుడే చూపెడతా నేను. మా లోబోని ఓడగొట్టి మీరు ముందుకు వచ్చినందుకు ఇది మీ ఇద్దరికి పనిష్మెంట్. ఎవరికైనా గిఫ్ట్లు ఇస్తారు, పనిష్మెంట్లు ఇస్తారా? మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మామూలుగా మెల్లగానే ఇక్కడిక్కడే ఉంటారు. అదే గనక రాంగ్ ఆన్సర్ చెప్తే ఒక రౌండ్ తిరుగుతారు. ఎట్లా ఎట్లా తిరుగుతుంది? ఇట్లా తిరుగుతుందా? అట్లా కాదు, నేను చూపిస్తా చూడు. ఇగో. అలా తిరుగుతారు. ఏమీ లేదు స్కూల్. లోబో నీ వైపు తిప్పు. నా నేను వైపా? చూపి నీకు అర్థమైంది లేదు, చూస్తాను. తిప్పు ఫాస్ట్ ఫాస్ట్ తిప్పు. యాక్చువల్లీ అబే కమీనే. ఏయ్ తిప్పు. అరే మా డాడీ పిలిచింది. హలో డాడీ వస్తున్నా. ఏడా వస్తున్నా. ఇంకా క్వశ్చన్లు అడక్క ముందు ఎందుకంత టార్చర్ పెడతావు? దింపు. ఈ గోరే కావాలి నాకు. ఆ బెల్ట్ ఒకసారి తీస్తా తంతదా పిల్ల. నీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఆల్రెడీ ఉన్నట్టుంది. బాగా. నువ్వు నాకు నచ్చావు, రోలర్ కోస్టర్ రైడ్. Yes. నవ్వుతారు, ఆ. బ్రహ్మానంద గారు భయపడతారు. కానీ నిజానికి బ్రహ్మానంద గారు నవ్వారు, నేను భయపడ్డాను. ఆ రైడ్ ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ అయితే కంప్లీట్ 40 సెకండ్స్ రైడ్ అన్నమాట. రౌండ్ రౌండ్ వెళ్ళిన తర్వాత లాస్ట్ వచ్చి ఆగుతుంది అది. ఓకే, అదంతా 40 సెకండ్స్. కానీ ఈ లోపల పై ప్రాణాలు పైకి పోతాయి. Okay. దట్ వాజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ రైడ్. మళ్ళీ ఇదిగో ఈ రోజు ఇక్కడ చిక్కాను. అన్ని రౌండ్లు తిరిగిన దాన్నే ఒప్పుకుంటారు. ఇది ఎంత అండి, చూసారా ఎంత ఈజీగా ఉందో. అంతే. స్కూల్ బాగుంది Cool, యాక్చువల్లీ. yeah. ఎవరికి ఈజీగా ఉంది? నాకు ఆన్సర్ తెలిసినా నేను చెప్పను ఇంకా. ఆన్సర్ తెలిసి కూడా చెప్పు. అయ్యో దేవుడా. పింకీ, ఫస్ట్ ప్రశ్న మీకు. ఆ. అమ్మాయిలు ఇంట్లో ఉన్నప్పటికంటే ఆ. బయటకు వస్తే నాకు కాదు. 1/2 కిలో పెరుగుతారు. అర్థమైన గట్టి తింటా కాబట్టి. రాంగ్ ఆన్సర్. సో రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు కృతికాకి పాస్. మెల్లగా తిప్పుతాడు, మెల్లగా. ఎందుకంటే హెవీ జ్యువెలరీ వేస్తారు అండ్ దే వేర్ స్లిప్పర్స్, శాండిల్స్, స్టిలెటోస్. రాంగ్ ఆన్సర్. తిప్పు. అమ్మాయిలు ఇంట్లో ఉన్నప్పుడు కంటే బయటకు వచ్చినప్పుడు 1/2 కిలో ఎందుకు పెరుగుతారంటే వాళ్ళ మేకప్ వల్ల. అదే చెప్పాను నేను. మేకప్ తిప్పు. మేకప్ ఏడా చెప్పినావు? చెప్పినావు బంగారాలు అవి గివి. అంటే నువ్వు ఒక్కడే తిప్పగలవా? అంటే నేను తిప్పలేమా? నాకు రాదా? హలో మాకు హలో తెలవదా? నాకు కూడా వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు నా కో హోస్ట్ నే తిడతారా మీరు? సారీ చెప్పు. సారీ చెప్పు, రోబో. ఇద్దరు చెప్పు. మర్యాదగా సారీ రోబో. ఇంకా ప్రేమతో. ఒరే లోబో గారు, ఆ,
ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కృతిక నీకోసం ఏటీఎం ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీ టైం మనీ. అరే నీ తల్లి Wrong answer. Wrong answer. నాకు తెలుసు ఆన్సర్. ఏటీఎం ఫుల్ ఫామ్ ఏంటి? నాకు తెలుసు, నువ్వు ఇక్కడ వచ్చే నేను చేస్తా. అన్న అన్న అల్ల చాలు చాలు. ఎనీ టైం మేకప్, ఎనీ టైం మనీ. ఎనీ టైం మనీ తిప్పు అన్న. ఏ లోబో ఇట్రా ఆ, నీతో ఇగో అట్లా నీకు ఓ, నేను- నీకు తెలుసా? అరే, shit. నీకు తెలుసా? నీకు ఏటీఎం మీనింగ్ తెలుసా? I know. ఫుల్ ఫామ్ ఫుల్ ఫామ్ తెలుసు నాకు. తెలుసా? తెలుసు. నీకు డౌట్ వస్తే నన్ను అడుగు, ఓకే. నేనున్నా నీకు. Yeah. Hey, 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 I'm sorry. మా మమ్మీ- లేప్, లేప్. మా మమ్మీకి చెప్తా నేను. ఓకే సో ఏటీఎం ఫుల్ ఫామ్ ఇద్దరికి రాదు, నాకు వస్తది. నీకు వస్తది. వస్తది. ఏమొస్తది? ఏటీఎం ఫుల్ ఫామ్ వస్తది. ఏంటి? అన్నా నేను చెప్పేస్తున్నాను. నీ అబ్బా. చెప్తావా ఈ అమ్మాయి చెప్పరా? చెప్పు చెప్పు. ఏటీఎం అంటే ఆ. ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. Is the right answer. Right answer. Yes. Is the right answer. ఓకే నంబర్ చెప్పడం ఏంటి? నా కోహోస్ట్ గా అతనికి తెలుసు తెలుసు. ఒక నిమిషం. ఆ. ఒక సెకండ్. ఏంటి రానా? 1 సెకండ్. ఏంటి? ఒక సెకండ్. స్వైప్ కావాలి. సారీ చెప్పు. సారీ పో. ఏ సారీ పో. ఓకే బాయ్. సారీ పో అన్నది. నాకు బాగా తెలిసింది ఏంటంటే నువ్వు నాగిన్ డాన్స్ బాగా చేస్తావని. అవును. ఒకసారి నా కోసం చేసి చూపిస్తావు బాబు. మ్యూజిక్ ప్లీజ్ ప్లీజ్ యా. సూపర్ లోబో, సూపర్ డాన్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ Wonderful అన్న. it was. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ పింకీ నీకు. మెల్లగా రా బాబు. పింకీ ఏనుగుకి ఆకలేసింది, అక్కడ అట్టిపళ్ళు ఉన్నాయి, అయినా ఏనుగు ఎందుకు తినలే? డైటింగ్ లో ఉన్నది. ఎందుకు తినలే? రౌండ్ తిప్పుతాడు గుర్తొస్తాడు. అయ్యో అయ్యో. ఓకే కృతిక, అట్టిపళ్ళు ఉన్నాయి కానీ ఏనుగు తినలే, ఎందుకు? ఎందుకంటే లోబో ఆల్రెడీ తినేసాడు కాబట్టి. రాంగ్ ఆన్సర్. This is the lovely answer. అది రాంగ్ ఆన్సర్ చెప్పింది నేను కాదు. నేను చెప్తా. చెప్పు లోబో. ఏనుగుకి మోషన్స్ అయినాయి. అప్పుడు అట్టిపళ్ళు పెడితే ఆగిపోవాలి. ఓకే ఏనుగుకి ఆకలేసింది, అట్టిపళ్ళు ఎందుకు తినలేదంటే అట్టిపళ్ళు కుళ్ళిపోయినాయి. అరే రే 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 రే. क्या बात है, क्या बात है. ఓకే 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 This is the most silliest question, Pradeep garu. సరే ఈసారి ఈజీ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సరే. మీ ఇద్దరు ఎవరు చెప్తే వాళ్ళు తిరగకుండా ఆగిపోతారు. ఓకే అట్టిపళ్ళని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. నేను పోతా, ఇంటికే పోతా. ఇక కరెంట్ వాయే అది వాయే అంటారు మన. అట్టిపళ్ళని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎలా పెడతారు కృతిక? ఆలోచి. చెప్పేచ్చా? చెప్పమ్మా. పడుకొని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి తీసి లోపల పెట్టాలి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సూపర్. నాకు ఒకటి అర్థం కాదు. అరే తూరి అంటే నాకు మర్యాద లేదా? ఆ ఫ్రస్ట్రేషన్ నిజాలు వస్తున్నాయి భయ్యా, అంతే, అంతకంటే ఏం లేదు. అంటే ఇంకా జర సేపు అయితే మొత్తం పెద్ద పెద్ద చిట్టులు వచ్చేస్తాయి. అందుకే తిప్పకు. ఓకే ఓకే లోపో సరే. సారీ. అదే ఫ్రిడ్జ్ లో యాపిల్ పెట్టాలంటే ఏం చేయాలి? మా డాడీకి పిలుచుకొని రావాలి. అట్టి పండు తీసి బయటకు పెట్టి డోర్ ఓపెన్ చేసి apple పెట్టాలి. అప్పుడు యాపిల్ పెట్టాలి. రాంగ్ ఆన్సర్. కాదు, అన్ని చేశాక డోర్ ఎవడేస్తాడు? అట్టిపళ్ళు ఆటోమేటిక్. మా ఇంట్లో ఆటోమేటిక్ లేదు. మా ఇంట్లో
మీ ఇంట్లో ఉందా? ఎందుకు ఉంది? ఉన్నాయా వీటిలో? ఏ ఉన్నది చెప్పు. లేదు. ఉన్నది చెప్పు. అన్ని చెప్పు. లేదురా బాబు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కృతిక నీకోసం. ఏ జీవి నీళ్లు తాగకుండా క్యామిల్ కంటే ఎక్కువ రోజులు ఉండగలదు? తోతాయి. రాంగ్ ఆన్సర్. కాదా? ఆహా, అవి ఉండేదే నీళ్ళలో కదా. డెజర్ట్ ర్యాట్. Desert rat, desert rat. ఈడ కూడా Desert wrong rat. answer. రైట్ ఆన్సర్. చెప్పకూడదురా, వీడికి రూల్స్ చెప్పి పంపియండిరా బాబు. రూల్స్ తెలుసుకో. రైట్ ఆన్సర్ కి పింకీ, తిప్పకూడదు. రైట్ ఆన్సర్ కి తిప్పకూడదు. Okay. చూసావా? రెండు సార్లు చెప్పా. అక్కడ చూసావా? రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ పింకీ. చంటి పిల్లలకు ఎన్ని వారాల వరకు ఏడిస్తే కన్నీళ్లు రావు? మాకు ఎలా తెలుసు? మాకు పెళ్లి కాలేదు ఇంకా. పెళ్లి కాలే, మళ్ళా తిప్పుడి. పెళ్ళి ఎందుకు కాలేదు? అది పెళ్లి. నేను చెప్పాను. Sorry, sorry. అరే ఇప్పుడే నా స్వయంవరం అయింది. అన్నా, ఏమైంది? నేను చచ్చిపోతా నేను. ఇంత పెద్ద తిట్టు. నీకెందుకు పెళ్లి కాలే? అరే అన్న, నీకెందుకు పెళ్లి కాలే? పెళ్లి. అన్న సారీ. ఇడున్నాయి కాళ్ళు. రైట్ ఆన్సర్ ఇస్ 8. రైట్ ఆన్సర్. క్లాప్స్ వన్. క్లాప్స్ మ్యాన్, క్లాప్స్. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ ఫౌండ్ బై సెల్లింగ్ పంప్స్ లో లాస్ట్ రౌండ్ రింగ రౌండ్ ఆడేశారు వీళ్ళిద్దరు. Yeah. అండ్ ఇప్పటి వరకు మీకు చూపించింది అంతా, ఐ మీన్ ఇదంతా ప్రాక్టీస్ అన్నమాట, ఈ రౌండ్ ఎలా ఆడాలో. ఓకే, సో ఇప్పుడు ఒరిజినల్ గా క్వశ్చన్స్ అడుగుతాను నేను. నేను ఇప్పుడు నువ్వు ఏడా పోయినా అరే నిక్కర్కి తాళం వేయండిరా. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెర్లింగ్ పంప్స్ లో ముగ్గురు గెస్ట్లు ఈ రోజు మా షోలో. కృతిక, లోబో అండ్ పింకీ. ఓవరాల్ స్కోర్స్ లో కృతిక అన్ని రౌండ్లు కలిపి 33 పాయింట్స్ వచ్చాయి మీకు. కంగ్రాచులేషన్స్ కృతిక, మీకంటే ఈవిడ ఎక్కువ స్కోర్ చేశారు. మీరే ఈ రౌండ్ విన్నర్. సూపర్. అండ్ మీకు మొత్తం 39 పాయింట్స్ వచ్చాయి. మీ ఇద్దరు చేతుల మీదుగా తీసుకోండి. ఇందాక మిమ్మల్ని కట్టేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని బాగా టార్చర్ పెట్టినట్టు, బాగా. అండ్ ఆ వ్యక్తిని మీరు ఏమైనా చెయ్యాలంటే ఫీల్ కోసం ఏదైనా మంచి పాట రావాలి కదా. కాటమరాయుడా. ఓ మంచి పాట ఏమ్మా? ఫీల్ వద్దు ప్లీజ్, ప్లీజ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది రాకాసి దాన్ని కోపాల తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి, ఒట్టి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల పెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల పెమ్మదెవరకిచ్చినోడ, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చుచ్చు గిచ్చు అంటారండి. నా పేరు చుచ్చా, నేను వెనక పిల్లనా? నా లెఫ్ట్ సైడ్ బుగ్గకు వచ్చి కిస్ ఇస్తారా?